పన్నీర్ బటర్ మసాలా చేద్దామంటే మధ్యలోనే ఇలా అయిపోయింది. అండ్ అలాగే లడ్డూలు చేశానండి. ఇవేం లడ్డూలో గెస్ చేయండి వీడియో స్టార్ట్ చేయకముందే. మా చిన్నోడు ఆటలు చూసారా? అండ్ ఈ వీడియో నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. చూడండి, వేదాంశ్ వియాన్ గూడూరి అని ఉంటుంది ఇన్‌స్టాగ్రామ్ ఐడీ. నచ్చితే తప్పకుండా ఫాలో చేయండి. చూసారా వాడి ఆటలు? అండ్ ఈరోజు ఇంకో స్పెషల్ ఏంటంటే పన్నీర్ ఫ్రైడ్ రైస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గూడూరి హోమ్. ఎలా ఉన్నారు అందరూ? నాకు కామెంట్లో చెప్పండి. నేను బాగున్నాను. అండ్ రెసిపీ స్టార్ట్ చేస్తున్నాను పుట్నాల లడ్డుతో. నేను లడ్డు పెట్టాను కదా ముందు, అది ఇదేనండి, పుట్నాలతో చేసిన లడ్డు. ఎప్పుడైనా పప్పు లడ్డు చేస్తాను, బట్ ఈసారి ఏంటంటే కొత్తగా మిక్సీ పట్టి చేశాను, అంతే తేడా. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ నేను బెల్లం తింటున్నాను. ఇప్పుడు బెల్లం ఆనకం పట్టాలి కదా, దానికోసం అని తీసాను. అండ్ మా చిన్నోడు ఇక్కడ నాకు బెల్లం ఇవ్వమని ఏడిస్తే వాడికి కూడా కొంచెం ఇచ్చేసాను. అండ్ ముందుగా వచ్చేసి పుట్నాలు వేయించుతున్నాను. కొంచెం ఫ్రెష్గా ఉంటే ఓకే, బట్ కొంచెం వెదర్ కూల్గా ఉంది కదా, కొంచెం మెత్తబడతాయి. సో దానికోసమని ఒకసారి అలా ఫ్రై చేసుకుంటే కొంచెం పచ్చిగా ఉండకుండా అండ్ అలాగే క్రిస్పీగా అవుతాయి. ఇలా ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి, లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని కాసేపు చల్లారనివ్వాలి. ఇది అండి రెసిపీ అయితే చాలా సింపుల్. అండ్ ఈ రెసిపీ నేను పిల్లలకి రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. ఇది పుట్నాల పప్పు లడ్డుయే చేస్తాను ఎక్కువ. నార్మల్గా అయితే పొడి లడ్డు ఎప్పుడు చేయను. ఈసారి చేశాను, బట్ బాగుంది. 4-5 డేస్ అయినా అలానే ఉండిపోయింది. చాలా టేస్టీగా ఉంది. అండ్ నేను వీళ్ళకి లంచ్ బాక్స్లో పెట్టడం కోసం చేశాను అన్నట్టు. నార్మల్గా ఫ్రూట్స్ అండ్ అలాగే స్నాక్స్ అండ్ ఒక డిష్ పెడతాను కదా ఏదైనా లంచ్ బాక్స్లో. నార్మల్గా రైస్ తక్కువగా పెడతాను, టిఫిన్సే పెడతాను, బ్రేక్ఫాస్ట్లో ఎక్కువ పెడతాను అన్నట్టు లంచ్ బాక్స్లో పిల్లలకి. అండ్ దానికోసమని ప్రిపేర్ చేస్తున్నాను ఈ లడ్డు. అండ్ ఇలాగ చెప్పాను కదా, ఒక 5 మినిట్స్ అలాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకోవాలి. మెత్తగా చేసుకున్నా పర్లేదు, బరకగా ఉన్నా కూడా పర్లేదు, బాగుంటుంది ఎలా ఉన్నా. ఎందుకంటే మనం పప్పులుగా తిన్నా కూడా అదే టేస్ట్ ఉంటుంది కదా. సో ఇంకా ఇలా ఆనకం పట్టడానికి పెట్టాను కదా, ఇంకా పక్కన వచ్చేసి ఇలాచి దంచి వేసానండి. ఇలాచి ఫ్లేవర్ బాగుంటుంది కదా దానికోసము. అండ్ అలాగే నెయ్యి కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. అండ్ చూసారా, ఇది పొడి చేసి పెట్టుకున్నాను రెడీగా. అండ్ ఇంకా ఆనకం రావాలి. ఆనకం మీన్స్ కొంచెం ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఇలా మరుగుతున్నప్పుడు తీసి ఒక డ్రాప్ మనం వాటర్లో వేసామనుకోండి, అలాగే కదలకుండా ఉంటుందనుకోండి, అప్పుడు అది ఆనకం వచ్చినట్టు. సో మనకు లడ్డు చేసినప్పుడు విడిపోకుండా వస్తుంది. ఈ స్టేజ్లోనే ఇంకా నెయ్యి కూడా వేసేస్తున్నాను. ఆల్మోస్ట్ ఆనకం వచ్చేస్తుంది కదా, ఇంకా ఈ స్టేజ్లో నెయ్యి కూడా యాడ్ చేశాను అన్నట్టు. బట్ ఏంటంటే చాలా వేడిగా ఉంది. చేసేప్పుడు చేతులు అయితే చాలా కాలిపోయాయండి. కొంచెం చల్లారిన తర్వాత చేద్దాం అనుకుంటే చల్లారేలోపే గట్టిగా అయిపోతుంది. మనం ఏం చేయాలంటే దీన్ని మనం పల్లి పట్టి చేసుకుంటాం కదా, అలాగ ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసి సమానంగా పరిచి కట్ చేసి పెట్టుకోవాలి. నాకు అది బెటర్ అనిపించింది. మనం బర్ఫీ చేసుకుంటాం కదా, అలా చేసుకుంటే బెటర్ ఏమో అనిపించింది. అండ్ ఇంకా ఈ ఫ్లోర్ అంతా మిక్స్ చేసేస్తున్నాను. మొత్తం ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. చూడండి, నీట్గా కలుపుకుంటే ఉండలు లేకుండా బాగుంటుంది. అండ్ టేస్ట్ అయితే ఎలా ఉంది తెలుసా? అచ్చం మనం మైసూర్ పాక్ తింటాం కదా, అదే టేస్ట్ ఉంది. మనం శనగపిండితో చేస్తాం కదా, సేమ్ అలానే అనిపించింది. తిన్న కొద్దీ సేమ్ మైసూర్ పాక్ తింటున్నామా అన్నంత ఫీల్ వచ్చేసింది అన్నట్టు. బట్ ఆయిల్ మనం అంత ఎక్కువ, మైసూర్ పాక్లో చాలా ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ గీ ఏదైనా, అది ఇందులో తక్కువగా ఉంటుంది. అదొక్కటే తేడా అన్నట్టు. చూడండి, ఇలాగా చల్లగా అయిపోయింది అనుకోండి గట్టిగా అయిపోతుంది. మళ్ళీ మనం దాన్ని వేడి చేసుకొని లడ్డు చేయాల్సి వచ్చింది. సో అందుకే పక్కన వాటర్ పెట్టుకొని చేతులు వెట్ చేసుకుంటూ లడ్డులా చుట్టేసాను అన్నట్టు. అయిందిలాగా అన్నీ చేసి కొద్దిసేపు చల్లారనిచ్చుకోవాలి. చల్లారిన తర్వాతనే మనం బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. అండ్ నేను ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదు, నార్మల్గా బయట పెట్టినా కూడా 1 వీక్ అలానే ఉంటాయి. ఎందుకంటే మనం పాకం పట్టాం కదా బెల్లంతో వచ్చేసి. సో అందుకోసం అవి అస్సలు పాడవవు. ఇలాగ ఈ సైజులో కడుతున్నాను అన్నట్టు. ఇంకా పిల్లలకి బాక్స్లో పెట్టేప్పుడు అలా 2 లడ్డూలు పెట్టాను అనుకోండి, వాళ్ళకి సరిపోతుంది. ఇంకా ఫ్రూట్స్, స్నాక్స్, ఇంకేమన్నా చిప్స్ కానీ అలాంటివి పెట్టుకోవచ్చు. బట్ నేను ఇంకా ఇలా హెల్తీ ఫుడ్ పెట్టినప్పుడు ఇవే 2-3 పెడతాను కానీ ఇంకా అస్సలు చిప్స్, బిస్కెట్ లాంటివి అస్సలు యాడ్ చేయను అన్నట్టు. చూసారుగా ఎంత వేడిగా ఉందో, చాలా సేపు ఫ్యాన్ వేసుకుందామా అంటే చల్లగా అయిపోతే గట్టిగా అయిపోతుంది.
సో, ఇలాగే కష్టపడుతూ చేయాల్సొచ్చింది. బట్ నాకిప్పుడు ఏమనిపించిందంటే, ప్లేట్‌కి నెయ్యి పెట్టేసి బర్ఫీ పల్లి పట్టీలాగా చేసుకుంటే ఇంకా బాగుండేదేమో. అస్సలు చేయగలకపోయేది. అండ్ చూడ్డానికి షేప్ కూడా చాలా బాగుండేది. లడ్డూలా కాకుండా మన పట్టీల్లాగా బాగుండేది అనిపించిందన్నట్టు. అండ్ నేను అప్పుడప్పుడు చేస్తాను కాబట్టి ఇంకా అదే ఫాలో అవ్వాలని అనుకున్నాను. అండ్ మీరెలా చేస్తారు? ఇలాగ పల్లి పట్టి గానీ, ఇవి పొడి పట్టి చేస్తారా? నువ్వుల లడ్డు గూడా నేను పొడి పట్టే చేస్తాను ఎక్కువగా. నువ్వులుగా ఉన్నాయనుకోండి పిల్లలు తినడానికి అంత ఇష్టపడరు. సో, మనం పౌడర్‌లో చేసామనుకోండి అదేదో లడ్డు అనుకోని తినేస్తారు. నేను అలానే చేస్తాను. కొంచెం పప్పులుగా ఉంటే తినడానికైతే ఇష్టపడరు. ఒక పల్లి పట్టి అయితే తింటారు. అలా ఇచ్చినా తింటారు, ఎలా ఇచ్చినా తింటారు. అండ్ ఇవి మా చిన్నోడి ఆటలు. ఇవి లంచ్ బ్యాగులుంటాయి గదా! అది వాటితో ఆడుతున్నాడన్నట్టు. అక్కడ పాటొస్తే ఆ పాటకి తగ్గట్టు డాన్స్ జేస్తున్నాడు. చూడండి దొంగలాగా ఎలా చూస్తున్నాడో నేను వీడియో తీస్తున్నాననేసి. చాలా ఫన్ చేస్తాడండి మా చిన్నోడు. వాడి మాటలు ఎంత ముద్దుగా ఉంటాయో ముద్దుగా మాట్లాడతాడు. అండ్ ఈవినింగ్ వచ్చేసి ఫుల్‌గా వర్షం పడింది. గాలి, వర్షము అసలు ఎంత పడిందో. ఇదొచ్చేసి మా బయట వ్యూ అండి. వర్షం పడినప్పుడు మాకు స్లాబ్ ఎక్స్‌టెండ్ ఉంటుంది. చాలా బావుంటుంది. బయట కూర్చోవచ్చు వర్షం పడేప్పుడు. చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. మనం బయట కూర్చొని టీ తాగొచ్చు. అంత ప్లెజెంట్‌గా ఉంటుంది బయట. అండ్ ఇదొచ్చేసి ఇంకా పిల్లలకి పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. పన్నీర్ ఫ్రైడ్ రైస్ నేను తక్కువగా చేస్తాను. అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒకసారి చేస్తానన్నట్టు. అండ్ ఇలాగ పన్నీర్ ప్రోటీన్ కదా! అప్పుడప్పుడు ఇవ్వాలి పిల్లలకి. వీళ్ళు ఎలాగో ఎగ్స్, చికెన్ అంత ఇంట్రెస్టింగ్‌గా ఏం తినరు. ఎగ్ అయితే ఆమ్లెట్ అయితేనే తింటారు. నార్మల్‌గా బాయిల్డ్ ఎగ్ అయితే చాలా కష్టము. సో, ఇలాగా పన్నీరు ముక్కలు వేసేసి మనం ఆయిల్ పెట్టేసి ఆవాలు, జీలకర్ర అన్నీ వెల్లుల్లి వేసేసి ఇలాగ పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. అండ్ ఈ పన్నీర్ ముక్కలు వేశాక ఇంకా ప్యాన్‌లోనే కొంచెం కారం, ఉప్పు, మసాలా వేసుకోవాలి. అండ్ మసాలా వచ్చేసి ఏదైనా ఫ్లేవర్డ్ మసాలా టైప్ యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇది ప్లెయిన్ కదా పన్నీర్. సో, ఏదైనా ఫ్లేవర్ ఉంటే పన్నీర్ కానీ, రైస్ కానీ టేస్ట్ వస్తుంది అందుకోసం. ఇలాగా కారం వేసాను. అండ్ రైస్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను. అండ్ ఇదొచ్చేసి ఇంకా కొత్తిమీర, కరివేపాకు ఇంకా ఏదైనా వేసుకోవచ్చు. అండ్ అలాగే పుదీనా వేసుకున్నా బాగుంటుంది. పుదీనా ఫ్లేవర్ వస్తుంది కదా! అండ్ ఇలాగా రైస్ అంతా విప్పి పెట్టేసానన్నట్టు. ఇంకా ఇది వేసి మిక్స్ చేసుకోవాలి. అండ్ కారం తక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. ఎందుకంటే మనం ఫ్లేవర్డ్ మసాలా యూజ్ చేస్తాం కదా! దానికోసమని. అండ్ నేనొచ్చేసి ఏ మసాలా యూజ్ చేశానంటే మ్యాజిక్ మసాలా ఉంటుంది కదా! అది. అండ్ మ్యాగీ మసాలా కూడా చాలా బాగుంటుంది. ఆ చికెన్ మసాలా కూడా బాగుంటుంది. అలాగా ఏదైనా ఒక ఫ్లేవర్డ్ మసాలా టైప్ వాడుకుంటే బాగుంటుందన్నట్టు. అండ్ కసూరి మెతి కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కూడా టేస్టీగా ఉంటుంది. ఇంక ఇది మన ఫ్రైడ్ రైస్ నార్మల్ ఫ్రైడ్ రైస్ లానే బట్ ఏంటంటే సమ్ ఫ్లేవర్స్ యాడ్ చేస్తున్నాం అంతే తేడా. చూడండి ఇలా రైస్ ముద్దలుగా ఉంటే అంతా విప్పేస్తున్నాను అన్నట్టు. అండ్ నేను ఇంత ఇంట్రెస్టింగ్‌గా చేశానా పిల్లలైతే అస్సలు తినడానికి ముందుకు రాలేరు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బనానాస్, ఫ్రూట్స్ తినేసి ఉన్నారు. సో, నేను ఇంకా రైస్ పెట్టాలి కదా అనేసి చేశాను అంతే. బట్ తినడానికైతే అస్సలు ఇంట్రెస్ట్ చూపియలేదు. ఇంకా నేనే బలవంతంగా వాళ్ళకి ఫోన్ ఇచ్చేసి తినిపించానన్నట్టు. ఇలాగ నేను ఇది యాడ్ చేశాను ఈ మసాలా. ఇంకా అంతే అండి. ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు. వేడిగా తింటే చాలా బాగుంటుంది. బయట వర్షం పడుతుంది కదా! ఇలా వేడిగా తినాలనిపిస్తుంది. ఫ్రైడ్ రైస్ కానీ, మ్యాగీ కానీ, ఇంకా పకోడీ కానీ ఇలాంటివి సింపుల్‌గా అయ్యే రెసిపీస్ తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందన్నట్టు.
చూసారుగా నేను చేసి అక్కడ రెడీగా పెట్టాను. బట్ తినడానికి మాత్రం ఎవ్వరు రెడీగా లేరు. ఆ పన్నీర్ ముక్కలు మాత్రం తీసుకొని తిన్నారు అంతేగాని ఆ రైస్ మాత్రం ముట్టలేదన్నట్టు. ఇంకా నేను తినుకుంటూ వాళ్ళకి తినిపించేసాను ఈ రైస్ మొత్తము. ఇదిగోండి నేను ఈ రూమ్లోకి వెళ్తే వాళ్ళు ఆ రూమ్లోకి వెళ్తున్నారు. సో తినమని తీసుకొచ్చాను అన్నట్టు. అండ్ ఇది వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నాను నైట్ డిన్నర్లోకి వచ్చేసి ఇది. అండ్ నేను ఎలా చేస్తానంటే ఈ పన్నీర్ బటర్ మసాలా నార్మల్గా ముందుగా నెయ్యి వేసేసి, నెయ్యి నూనె ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. బటర్ ఉంటే ఇంకా బెటర్, ఆ బటర్ కూడా వాడుకోవచ్చు. ఇలాగా కొన్ని వెల్లుల్లిపాయలు అండ్ ఉల్లిపాయలు అలాగే టమాటా అండ్ బగారాకు చెక్క ఇలాచి ఇవన్నీ వేసుకోవాలి. అండ్ అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. అన్నీ వేసేసి మగ్గనివ్వాలన్నట్టు. ఫస్ట్ ఇదే మనకి మసాలా ప్రిపరేషన్ అన్నట్టు. నేనైతే నార్మల్గా ఇలానే చేస్తాను. కొందరు ఏంటంటే ఉల్లిపాయలు వేసుకోరు, నేను ఇది ఒక్కటే యాడ్ చేసుకుంటాను ఉల్లిపాయలు కూడా. సో గ్రేవీ మరీ పుల్లగా కాకుండా ఉంటుంది. టమాటాలు ఒకవేళ పుల్లగా ఉన్నాయనుకోండి ఆనియన్ తగ్గించేస్తుంది, దానికోసం అని నేను యాడ్ చేస్తాను. అండ్ ఇలాగా నెయ్యి కూడా వేసేస్తున్నాను. కర్రీలో కూడా కర్రీ మొత్తం నేను నెయ్యితోనే ప్రిపేర్ చేశాను. బట్ ఇలా మగ్గేప్పుడు కూడా ఫస్ట్ ఆయిల్ వేసాను, తర్వాత నెయ్యి కూడా వేసాను అన్నట్టు. ఇంకా ఇది మగ్గడానికి మినిమం 5-10 మినిట్స్ అయినా పడుతుంది. ఎందుకంటే మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా పెడతాం కదా. సో మెత్తగా అయితేనే మనకి ఈజీగా పేస్ట్ అవుతుంది. అండ్ అలాగే ఫ్లేవర్స్ అన్నీ యాడ్ అవుతాయి, చాలా బాగుంటుంది. మనం బగారాకు అవన్నీ వేసాం కదా, సో అందుకోసమని మెత్తగా కానివ్వాలి. అండ్ ఈ రెసిపీ చేసేప్పుడు ఏంటంటే ఇది మనం మిక్సీ పట్టాలి కదా. ఎగ్జాక్ట్లీ నేను మిక్సీ ఆన్ చేసే టైంలోనే పవర్ పోయింది. సో వస్తుంది కదా అని 1 అవర్ వెయిట్ చేశాను. 1 అవర్ అయిపోయింది, 2 అవర్స్ అయిపోయింది, ఇంకా పవర్ రాలేదు. ఇంకా సో ఇలా అయితే ఇంక మనం తినలేంలే అనేసి మెల్లిగా నేనే దంచడం స్టార్ట్ చేశాను. పైన అలాగా ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయాయి, మనం మ్యాష్ చేసినా మెత్తగా అయిపోతుంది. సో ఆ స్టేజ్లో ఉంటాయి టమాటాలు, అంత మెత్తగా ఉడికిపోతాయి కదా. ఇప్పుడు మనం కర్రీ అయినా ఇలానే తినేస్తాం కదా. సో నేనేం చేశానంటే రోల్లో వేసి కొంచెం కొంచెంగా దంచుకున్నాను. సో అది జరిగిందన్నట్టు. ఇంకా ఇక్కడ కరెంట్ పోతే ఏంటో అండి అసలు ఎన్ని అవర్స్ 2-3 అవర్స్ అయినా పోతుంది. అది ఒక్కటి చిరాకు వస్తుంది ఇక్కడ. నార్మల్గా మన సైడ్ పోతే ఏంటంటే హాఫ్ అన్ అవర్ ఎక్కువ మ్యాక్సిమం తొందర వచ్చేస్తుంది. బట్ ఇక్కడ బీదర్లో మాత్రం పవర్ పోయిందా 4 అవర్స్ అయినా పోతుంది, 5 అవర్స్ అయినా పోతుంది, ఒక్కొక్కసారి 6 అవర్స్ కూడా పోతుంది. ఒక్కొక్కసారి అయితే నైట్ మొత్తం రాకుండా కూడా ఉంటుంది. బట్ ఈ మధ్యలో కొంచెం తగ్గిపోయింది. వర్షం వచ్చిందా ఆటోమేటిక్గా పవర్ కట్ చేస్తాడు అన్నట్టు. అది ఇంకా ఈ ఛార్జింగ్ లైట్స్ వీటితోని సరిపోతుంది. అండ్ అస్సలు ఉడకబోయేది, ఎందుకంటే చాలా చల్లగా ఉంటుంది బీదర్లో. బీదర్ అసలు వాతావరణం అయితే సూపర్గా ఉంటుంది. మనకి సమ్మర్లో అయితే సూపర్ అసలు. మన సైడ్ ఎంత ఎండలు కొడతాయో ఇక్కడ అంత చల్లగా ఉంటుంది. మరి ఎందుకో తెలీదు, గ్రీనరీ వలన ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే బెంగళూరు కూడా గ్రీన్ సిటీ కదా, ఇక్కడ కూడా మోస్ట్లీ గ్రీనరీ ఎక్కువగా ఉంటుంది అండ్ చల్లగా కూడా ఉంటుంది. అండ్ రెసిపీలోకి వచ్చేద్దాము. ఇంకా అది మిక్సీ పెడదామని మిక్సీలో వేసాను, ఒకసారి అలా తిప్పాను. బట్ అది వేడిగా ఉంది, మొత్తం చిల్లింది పైన. సో ఇంకా ఆపేసి చల్లార పెడదామని పెట్టేలోపు పవర్ పోయింది అన్నట్టు. ఇది జరిగింది. అండ్ ఇక్కడ మళ్ళీ ప్యాన్ పెట్టేసి ఇలా మిర్చి అండ్ అలాగే కొంచెం జీలకర్ర వేసేసుకున్నాను. అండ్ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, అది వేసుకోవాలి. అండ్ లైట్గా పసుపు కూడా వేసుకోండి. అండ్ మనం రెసిపీ టమాటాలు ఉడికిన తర్వాత కారం వేసుకుంటాము. కారం, ఉప్పు, మసాలా. ఉప్పు ఫస్టే వేసాను, చూసుకొని వేసుకోండి. అండ్ మసాలా వేసుకోవాలి. మసాలా వచ్చేసి జీలకర్ర పొడి వేసాను అండ్ అలాగే ధనియాల పొడి వేసాను అన్నట్టు. అండ్ ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే పూర్తిగా రెసిపీ నేను షూట్ చేయలేదు, అందుకోసమని చెప్తున్నాను. పవర్ పోయిందని చెప్పాను కదా, ఇంకా ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. సో షూట్ చేసినా అది సరిగ్గా రాలేదు, అంత డిమ్గా వచ్చేసింది. ఆ లైట్, ఛార్జింగ్ లైట్ వెలుతురు సరిపోలేదు వీడియోకి. సో ఇంకా ఇలాగా నార్మల్గా ఫైనల్ క్లిప్ తీసి పెట్టేశాను అన్నట్టు. ఇలాగా అంతా ఉడికిపోయిన తర్వాత పన్నీర్ వేసేసుకున్నాను. కారం, ఉప్పు, మసాలా వేసుకొని పన్నీర్ కొంచెం ఒక 5 మినిట్స్ అలా ఉడికితే సరిపోతుంది. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ ట్రీ.
వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.